'దేవరా' సినిమా చూస్తున్నప్పుడు హీరోకి చాలా ఎలివేషన్‌లుంటాయి. అవును. అదంతా ఏందంటే డైరెక్టర్ ఎలివేషన్ ఇవ్వడం, లేపోతే అనిరుద్ బీజీఎంతో ఎలివేషన్ ఇవ్వడం ఇదొక మామూలుగా అందరికీ తెలిసిందే. ఫస్ట్ టైము ఒక హీరోకి విలను ఎలివేషన్ ఇస్తే, అది గూడా ఒక డైలాగ్‌తో అవును. సీన్ అంత పండుద్దా? ఆ వాయిస్ అంత ఎఫెక్టివ్‌గా కనిపిస్తుందని ఫస్ట్ టైమ్ అర్థమైంది. ఒక్కసారి మన ఇంటర్వ్యూ ఆ 'దేవరా' డైలాగ్‌తో స్టార్ట్ చేద్దాం సార్. సరే. విలన్ ఎలివేషన్ అని చెప్పి అన్నారు గదా! యాక్చువల్లీ ఎలివేషన్ ఇవ్వాలని డైలాగ్ రాయలే వాళ్ళు. హ్మ్. ఎలివేషన్ వచ్చేలా నేను నా స్టైల్‌గా నేను చెప్పా. ఓకే. అది శివ సార్‌కి కరెక్ట్‌గా నచ్చింది. హ్మ్. సింగిల్ టేక్‌లో ఆయనకు నచ్చినట్టు మనం చేసాం. హ్మ్. సో, అది జరిగిందనమాట. సార్ ఒక్కసారి ఆ డైలాగ్. ఆ సీన్ మీకు తెలుసు గదా! అవును. సైఫ్ అలీ ఖాన్ చెప్తారు. "ఈ పెళ్లిలో దేవర సావుతోటి సంబరాలు చేసుకుందాం" అంటే, "దేవరకెదురెళ్లి సంపటమా? సరిగ్గా మూతి మీద మీసం మొలవక ముందే సముద్రంలో ఉన్న సొరని చీల్చి చంపి ఒడ్డుకు లాక్కొచ్చి పడేసినాడు దేవర." అంటే అలాంటి చిన్న పిల్లగాడున్నప్పుడే అంత పెద్ద సొరం తెచ్చినోడు, నువ్వు వాడిని చంపాలనుకుంటున్నావా? అంత దమ్ముందా నీకనేది అక్కడ సారాంశం.